అందరికీ నమస్తే, వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తెనాలి. నాకు తెలిసినంత వరకు పాలిటిక్స్ కూడా ఏదైనా సరే ఎలక్షన్స్ ముందు వరకు ఉండేవి. ఇప్పుడు స్టేట్ డివైడ్ అవ్వనంత వరకు కూడా, స్టేట్ సపరేట్ అవ్వక ముందు వరకు కూడా ఎలక్షన్స్ ముందు వరకు మాత్రమే పాలిటిక్స్ నడిచాయి. అంటే అది కూడా ఎప్పటి నుంచి, ఎలక్షన్స్ ఉన్న 1 year నుంచి, ఎలక్షన్స్ ముందు 1 year నుంచి ఎలక్షన్స్ అయిపోయేంత వరకు కూడా నడిచాయి. తర్వాత కూడా వీడు ఎవరు అదేం చూసేవాళ్ళు కాదు, ఎక్కడ కూడా చూసేవాళ్ళు కూడా ఎక్కడ కూడా వినపడేది కాదు. వాడు ఏదైనా పథకానికి ఎలిజిబుల్లా వెళ్ళి పెట్టుకునేవాడు. ఓకేనా, రాజశేఖర రెడ్డి గారి టైం కానివ్వండి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి టైం కానివ్వండి, ఎవరి టైం అయినా కానివ్వండి. అంటే అంతకుముందు నాకు అంత తెలియదు. నేను చూసింది మ్యాక్స్లో నేను చెప్తున్నాను, నాకు ఊహ ఉన్న దగ్గర నుంచి. ఓకేనా, స్టేట్ సపరేట్ అవ్వనంత వరకు కూడా పాలిటిక్స్ ఎలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎలా మారిపోయినాయి పాలిటిక్స్. డైరెక్ట్గా వాడు వైసీపీ వాడు నువ్వు పని చేయమాకని చెబుతున్నారు. టీడీపీ ఆర్థిక శాఖ మంత్రి అంతకుముందు యనమల రామకృష్ణ గారు చెప్పారు. ఇంత చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ప్లే చేస్తా, ఫస్ట్ రామకృష్ణ గారిదేనండి, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారిది ప్లే చేస్తా, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిది ప్లే చేస్తా. ఎవరు లీడరు, ఎవరు ఇంకొకటి అన్నది మీరే తెలుసుకోండి. నేను ఆ మాట మాట్లాడను. ఫస్ట్ యనమల రామకృష్ణ గారు. ఇంట్లో ఆ బ్రదర్స్ వచ్చేసి చేయలేను అంతేకాని అంత స్ట్రిక్ట్గా ఉంటేనే దానికి బాగా ఉంటుంది. మరి రెండోసారి ఒకసారి రెండోసారి అట్లా మీరు ఎవరైనా బయటికోవాలని భోగాలు తీసుకుని ఇక్కడికి వచ్చి చాలా పాపం చేసేదని చెప్తాను. మీరు చెప్పండి, నేను అట్లా చేయండి. ఇది మరి ఆ ఊళ్ళో ఎలా ఉందని అడిగితే ఇప్పుడు వాళ్ళు చెప్తారు. అంతే మాట్లాడుకోవాలి. మాకు ఏదైనా రిజార్ట్ మాకు బ్రహ్మాండంగా చేసేది పర్మనెంట్ చేస్తాం. లేదంటే ఈ ఎలక్షన్ మనం చేసేసి వచ్చే ఎలక్షన్ చాలా బాగా చేస్తారు. మన ఎలక్షన్ చేయగలిగిన వచ్చే ఎలక్షన్ బాగా చేస్తారు. వచ్చే ఎలక్షన్ ఇటువంటి కబుర్లు మనకు ఉన్నటువంటి నెక్స్ట్ మనకు బ్రహ్మాండంగా నెక్స్ట్ ఉంది. వాళ్ళతో పనిచేయండి, పెద్ద వస్తారంటే చేసుకోండి. దాన్ని వచ్చే క్యారెక్టర్ నెక్స్ట్ చేయాలి ఎప్పుడు. అందుకని ఎవరు తీసుకొస్తున్నామో అడుగుతాను. ఆ వచ్చే క్యారెక్టర్ బట్టి నేను చెప్తాను, రావచ్చా రాకూడదా, అది ఒక ఉపయోగంగా లేదా. ఉపయోగంటే మనమే చేసుకుంటాం. రాజకీయంగా ఉపయోగిస్తే ఎందుకు కావాలంటే అవినీతి మాత్రం. అందుకే ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోండి. అది విన్నారు కదా. ఈయన 1983 నుంచి కూడా పాలిటిక్స్లో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు. 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యే కూడా చేశారు, మంత్రిగా కూడా చేశారు. ఈయన మాట్లాడే మాటలు తప్పే ముందులేండి. వాళ్ళ నాయకుడు కూడా ఒక్కోసారి ఏం మాట్లాడుతున్నారో వినండి. డెఫినెట్గా ఏ గవర్నమెంట్ అయినా ఒక ఊర్లో ఓటేసిన పని చేయమా, ఓటినోళ్ళకి పని చేస్తామా? ఓటు ఏనోళ్ళకి పని చేస్తే మనం పని చేయడానికి మనకు ఓటు కావాలి కదా. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరికైనా సరే ఒక ఓటు బ్యాంక్ కానీ కొన్ని ప్రాంతాలు ఓటు వేసినప్పుడు వాళ్ళకి ప్రియారిటీ ఇస్తారు. ఈయన మన రాష్ట్ర సీఎం, ఈయన మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఈయన విజనరీ లీడర్. ఏమంటారు దాన్ని? మా ఇంట్లో పెద్దోళ్ళు ఎవరైనా మాట్లాడితే చేదస్తం ఎక్కువైపోయింది, నీకు వాడి మీద పార్షియాలిటీ ఎక్కువైపోయింది అని చెప్పేసి మాట్లాడతాం. మనమైతే నిజంగా అదే మాట్లాడతాం. ఓటు వేయని వాళ్ళకి పని చేస్తామా అని అడుగుతున్నాడు. ఓటు వేయని వాళ్ళకి పని చేస్తామా అని అడిగేవాడు ముఖ్యమంత్రి రాష్ట్రానికి. ఏం అడుగుతున్నారు? అది మాకు పనులు చేయట్లేదని చెప్పేసి మేము ట్యాక్స్లు ఎందుకు కట్టాలని చెప్పి వాళ్ళు అంటారు. 1,40,00,000 మంది ఉన్నారు కదా ఓట్ బ్యాంక్, వాళ్ళకి కూడా మాకు పనులు చేయని కాడికి మేము ఎందుకు కట్టాలరా ట్యాక్స్లు అని చెప్పి వాళ్ళు కూడా అంటారు. అప్పుడు ఏం చేస్తారు? అంతదాకా ఎందుకండి, రేపు పొద్దున ఎలక్షన్స్ అప్పుడు మళ్ళీ వాళ్ళ గుమ్మాలు మీరు తొక్కరా? వాళ్ళ గుమ్మాలకి వెళ్ళి మీరు దండం పెట్టి ఓట్లు అడగరా? ముద్రేసేయండి, వీడు వైసీపీ అని చెప్పేసి వేసేసి వాడికి మనం పనులు చేయకూడదని చెప్పండి. ఏ రాష్ట్రంలో లేదు ఈ దరిద్రం, ఏ రాష్ట్రంలో కూడా లేదు, ఎప్పుడూ లేదు ఆంధ్రప్రదేశ్లో ఈ దరిద్రం, ఎప్పుడూ లేదు ఆంధ్రప్రదేశ్లో ఈ దరిద్రం. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో కూడా వైసీపీ వాళ్ళకి ఒక రాష్ట్రం, టీడీపీ వాళ్ళకి ఒక డివైడ్ చేయండి అని చెప్పేసి అంటారేమో అనిపిస్తుంది. వీళ్ళ మాటలు చూస్తుంటే, చంద్రబాబు నాయుడు గారి మాటలు చూస్తుంటే ఏం మాట్లాడుతున్నారు? 40 ఏళ్ల అనుభవం, 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడాల్సిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు మాట్లాడుతుంది. ఆలోచించండి. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చక్కగా మాట్లాడతారో నేను చూపిస్తా.
దాని గురించే నువ్వేదో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేస్తున్నావు అని చెప్పేసి అనుకుంటే అది మీ కర్మ, నేను చేసేది ఏం లేదు. ఎవడన్నా అనుకుంటే అలాగా, ఎవరన్నా అనుకుంటే చూడండి. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. ఇది ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మాత్రం కులం గాని, మతం గాని, ప్రాంతం గాని, రాజకీయాలు గాని, పార్టీలు గాని ఇవేవి కూడా చూడొద్దండి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చేరాలి. మనకు ఓటు వేయని వాళ్ళకు కూడా మనం మంచి చేయాలి. వాళ్ళకు అర్హత ఉంటే వాళ్ళకు అందాలి. మనం చేసిన మంచిని చూసి రేపొద్దున వాళ్ళే మళ్ళీ మనకు ఓటేసే పరిస్థితులు మనం క్రియేట్ చేసుకోవాలి. ఎన్నికలు అయ్యేదాకే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ మన వాళ్ళే. మోస్ట్ ట్రాన్స్పరెంట్ గా నాకు ఓటు వెయ్యని వాడైనా పర్వాలా, ఇఫ్ దట్ మ్యాన్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ హౌస్ పట్టా, హీ షుడ్ బి గివెన్. దర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ దట్. ఇంటి అర్హత ఉండి ఇంటి పట్టా రాని వాడు ఎవడు కూడా ఉండకూడదు. అది చూసారు కదా అసలు ఎంత రగిలిపోతూ ఉంటా చెప్పండి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి టీడీపీ వాళ్ళకి పని చేయను అన్నా కానీ నేను ఇట్లాగే క్వశ్చన్ చేస్తాను, ఏ విధంగా మాట్లాడతారు సార్ మీరు అని. ఏ విధంగా మాట్లాడతారు, ఎందుకు పని చేయరు, ఇది ఏమన్నా మీ రాష్ట్రమా, ఓటు వేయని వాళ్ళకు పని చేయకూడదని చెప్పేసి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏమైనా రాసి పెట్టారా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను ఇంత అడగడానికి సిద్ధం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడగగలరా? వాళ్ళని అడగగలరా? ఎవరికైనా సరే అసలు ఎంత క్లియర్గా అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చెప్పమానండి. చంద్రబాబు నాయుడు గారిని కానీ మీరు ఈ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏ ఒక్క పార్టీ మనకి ఓటు వేయని వాళ్ళకి కూడా మనం మంచి చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని చెప్పండి. ఎందుకు చెప్పట్లేదు వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మీద ఈ రాష్ట్రం, మీరు మాత్రమే పన్నులు కట్టి నడిపించుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని. చెప్పండి, మీరు తప్పులు చేస్తే క్వశ్చన్ చేయొద్దా? మీరు అక్రమంగా ఏ పనులు చేసినా కానీ క్వశ్చన్ చేయొద్దా? ఎవరు మీరంతా ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారు వీళ్ళంతా. అమరావతిలో కానీ ఇక్కడ కానీ ఇప్పుడు కట్టుకుంటున్నారు ఇల్లు. కోవిడ్ టైంలో ఎవరున్నారు? ఇప్పుడు ఇల్లు కట్టుకుంటా అమరావతి గురించి 10 సంవత్సరాల గురించి ఊగిపోయిన వాళ్ళంతా కనీసం వాళ్ళకి నివాస స్థలాలు కూడా అక్కడ లేవు. పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరికి ఉందాయా? ఇప్పుడు కట్టుకుంటున్నారు ఇల్లు. వీళ్ళు వచ్చేసామో వైసీపీ వాడికి మన ఎట్టి పరిస్థితుల్లో పని చేయకూడదు. ఏంది మాటలేంది? మీరు లీడర్లా? మిమ్మల్ని మేము ఆదర్శంగా తీసుకోవాలా? ఇలాంటి మాటలు మాట్లాడితే మమ్మల్ని ఏమైనా చేస్తారా? చేయండి, అంతకుమించి ఇంకేం చేస్తారు? మహా అయితే వేసేస్తారు, చంపేస్తారు అన్న ఇదిలో జర్నలిస్టులకు అదే కదా దక్కేది మాకు. ఈ దేశానికి పింగళి వెంకయ్య గారు మనకి జాతీయ జెండా రూపకల్పన చేసిన ఆయన మనవుడికి దేశం ఇచ్చిన గౌరవం ఏంటయ్యా? ఆయన మనవుడు జర్నలిస్టు, ఆయనకి మనవుడికి దేశం ఇచ్చిన గౌరవం ఏంటి? ఒకసారి ఆలోచించండి, ఒకసారి హిస్టరీలోకి వెళ్ళి చూడండి. మీరేమో దిక్కుమాల స్టేట్మెంట్లన్నీ ఇస్తారు, మేమేమో వాటిని క్వశ్చన్ కూడా చేయకూడదు. అంతేనా? పోలీసులు వచ్చి కూడా యువత పోరులో వాళ్ళు వీళ్ళు కలెక్టర్లకు ఇస్తుంటేనేమో, లెటర్లు ఇస్తుంటేనేమో వాళ్ళని కొడుతున్నారు. నిన్న ఎవరిని కొట్టాల్సింది? మీరు రాజకీయ నాయకులను కదా కొట్టాల్సింది. దొంగ హామీలు ఇచ్చి ఇంప్లిమెంట్ చేయకుండా ఏంటో మీరు చూస్తున్నారని చెప్పేసి పోలీసులు కూడా క్వశ్చన్ చేయాల్సిన వాళ్ళని. మీరు రాజకీయ నాయకులు మీకు జీతాలు ఇస్తున్నారా? పబ్లిక్లో అందరూ ట్యాక్స్ కడితే మీకు జీతాలు వస్తున్నాయా? అదేమంటే నువ్వు మా పొజిషన్లో ఉండి చూడు బాబు అంటారేమో. మనం ఒక ధర్మాన్ని నమ్ముకున్నప్పుడు, ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నప్పుడు ఏంటిది? పవన్ కళ్యాణ్ గారి ఎపిసోడ్ నెక్స్ట్ చేస్తారండి. పవన్ కళ్యాణ్ గారి ఎపిసోడ్ తర్వాత మాట్లాడదాం. ఆయనకి సపరేట్గా మాట్లాడాల్సి ఉంటుంది. ఆయనది కూడా నువ్వేంట్రా మాట్లాడేది అది అని చెప్పేసి అనేవాళ్ళు పెట్టండి, కామెంట్లు పెట్టండి, మాకు ఇబ్బంది ఏం లేదు. చేసేవాళ్ళంతా చేయండి. ధర్మో రక్షతి రక్షిత, అదే మా ధైర్యం. ఆలోచించండి యావత్ ప్రజలారా. రేపొద్దున నేను ఇప్పటికీ కూడా అదే చెప్తున్నా. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అధికారంలోకి వచ్చి నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పని చెయ్యను అని చెప్పి ఏ ఒక్క వైసీపీ లీడర్ అన్నా కానీ ఊరుకునే ప్రసక్తే లేదు. అప్పుడు ఇంతకన్నా రచ్చ చేసి చూపిస్తాం మేము. అంటే వాళ్ళ దగ్గర నుంచి వస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.